this video, we are going to learn about the effect of anaerobic respiration that takes place in muscle cells. మజిల్ సెల్స్ లో జరిగేటువంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎప్పుడు జరుగుతుంది మజిల్ సెల్స్ లో? ఇన్ ద 9th class itself we have learned that muscle cells are the voluntary muscle cells and they contain a lot, generally whatever the muscle cells అంటే మన skeletal muscle cells, especially skeletal muscle cells అంటే రేఖిత కండరాలు అంటాం కదా, స్ట్రియేటెడ్ మజిల్ సెల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద బోన్స్. ఇవి చాలా యాక్టివ్గా పనిచేసేటువంటివి వాలంటరీ మజిల్స్. వీటిలో అధిక సంఖ్యలో మనకు మైటోకాండ్రియాస్ ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ స్కెల్టల్ మజిల్ సెల్స్? ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్పుకుందాం. మీరు ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు మేక్ nearly 20 rounds in the school ground. రౌండ్స్ అంటే గిర్రని తిరగడం కాదు, స్కూల్ గ్రౌండ్ మొత్తం పరిగెత్తడం, గ్రౌండ్ ఎడ్జెస్ లో లా పరిగెత్తడం. అలా నేను ఇఫ్ ఐ ఆస్క్ యూ టు మేక్ 20 rounds, రన్ 20 rounds in our school grounds, వాట్ మే హ్యాపన్? ఏం జరుగుతుంది? ఆ రోజు ఈవినింగ్ కల్లా ఇంకా మనకు బై ద ఈవినింగ్ వి గెట్ పెయిన్ ఇన్ అవర్ థైస్. మనకు కాళ్ళు, మజిల్స్, తొడలు, పిక్కలు ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి పెయిన్ ఎత్తుకుంటుంది. ఫర్ హౌ మచ్ టైమ్ డస్ ఇట్ డూ ద పెయిన్ సస్టైన్? ఎన్ని రోజులు ఉంటాయి పెయిన్స్? దాదాపుగా మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని బట్టి 3-4 days to 1 week వరకు ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ అది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డు వి గెట్ పెయిన్? ఇదొకటి. రెండో క్వశ్చన్, దీనికంటే ముందు ఇంకొక క్వశ్చన్ వేయాలి. ఏంటి? మనం 20 rounds పరిగెత్తారు కదా మీరు. పరిగెత్తిన తర్వాత డూ యూ బ్రీత్ వైల్ రన్నింగ్? చాలా స్పీడ్గా పరిగెత్తమన్నాను, నిదానంగా కూడా కాదు. లైక్ ఫాస్ట్ రన్నర్ అనమాట, 100 meters రన్నింగ్ ఎలా చేస్తారో అలాగా. సో డూ యూ బ్రీత్ వైల్ రన్నింగ్? చాలా ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు గాలి పీల్చుకుంటారా? నెక్స్ట్ క్వశ్చన్, వై డు వి టేక్ విగరస్ బ్రీతింగ్? ఆఫ్టర్ రన్నింగ్ ఆర్ ఎనీ హెవీ ఎక్సర్సైజ్? ఏదైనా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ఎందుకు ఆ స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది? ఎక్కువ గసపోసుకుని అంటుంటాం కదా, అలా ఎందుకు అంటాం? వై డు వి టేక్ విగరస్ బ్రీతింగ్ ఆఫ్టర్ రన్నింగ్ ఆర్ ఎక్సర్సైజ్? వీ హ్యావ్ టు ఆన్సర్ దీస్ 3 questions. సో ఫస్ట్ వన్ ఈస్, డూ యూ బ్రీత్ వైల్ రన్నింగ్? పరిగెత్తే సమయంలో గాలి పీల్చుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒకవేళ తెలియదు మేడం అని అనుకుంటే మీరు ఒక్కసారి ఆ ఫోన్ అలా పెట్టేసి స్పీడ్గా ఒక రౌండ్ వేస్తూ గమనించండి. మీరు నిజంగా పరిగెత్తే సమయంలో గాలి పీల్చుకుంటారా? డూ యూ బ్రీత్ వైల్ రన్నింగ్? నో. దీనికి ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది రెండవ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్? నో, వి డోంట్ బ్రీత్ వైల్ రన్నింగ్. మనం పరిగెత్తే సమయంలో బ్రీతింగ్ చెయ్యం. ఆ సమయంలో ఏం జరుగుతుంది? వాట్ ఎవర్ ద ఏటీపీ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద మజిల్స్ అర్లియర్, అంతకు మునుపు ఏర్పడినటువంటి ఏటీపీ ఇట్ విల్ బి యూటిలైజ్డ్ ఇన్ హాఫ్ ఎ సెకండ్. హాఫ్ సెకండ్ లో అది అయిపోతుంది. మరి నెక్స్ట్ పరిగెత్తడానికి కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అంత ఎనర్జీ రావాలి అని అంటే అక్కడ రెస్పిరేషన్ జరగాలని అంటే వీఆర్ నాట్ బ్రీతింగ్, వీఆర్ నాట్ టేకింగ్ ఆక్సిజన్ ఇన్. దెన్ హౌ ద ఎనర్జీ is released? By the process of anaerobic respiration, ANAEROBIC. Anaerobic respiration, the respiration that takes place in the absence of
ఆక్సిజన్. ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగేటువంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా ఏటీపీ రిలీజ్ అవుతుంది. మరి ఇంతకు ముందే నేర్చుకున్నాం ఎనరోబిక్ రెస్పిరేషన్ లో ఏం ఏర్పడుతుంది? లాక్టిక్ యాసిడ్ ఆర్ ఇథనాల్ అన్నాం కదా. సో ఇన్ అవర్ మజిల్ సెల్స్ lactic acid is formed as a result of anaerobic respiration. This lactic acid actually ఇది ఏమైతుందంటే it brings about a lot of pain in our muscle cells. So let us go to that point later. Now let us see the second question. Why do we take vigorous breathing after running? సో రన్నింగ్ అయిపోయింది, వచ్చిన తర్వాత చాలా గసపోసుకొని ఇట్లా ఇలా అంటాడు. అలా ఆ గసపోసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాం? We are vigorously breathing in air. We are vigorously breathing. It refers that we are taking lot of oxygen. We are taking lot of oxygen while vigorous breathing. మనం గసపోసుకునేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకనంటే this lactic acid has to be removed by the oxygen again. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది? మళ్ళీ లాక్టిక్ యాసిడ్ మీద పనిచేసి దాన్ని కూడా ఎనర్జీగా మార్చేస్తుంది. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు లాక్టిక్ యాసిడ్ ఉంటే మనం ఎందుకు ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవాలి? ఆల్వేస్ ఇన్ అవర్ బాడీ టేకింగ్ ఆక్సిజన్ ఈస్ మోర్ హెల్తీ than anaerobic respiration, but it is compulsory that anaerobic respiration must and should has to occur during running because we don't breathe while running. మరి ఈ లాక్టిక్ యాసిడ్ ఇలాగే ఉండకూడదు. ఏమవ్వాలి? we have to take a lot of oxygen by vigorous breathing, and this oxygen will eliminate all this lactic acid out and it will convert into energy again. Next one. Why do we get pain? Third question. What about pain? We get pain due to the traces of lactic acid in the muscles. మనకు జాయింట్స్ పెయిన్ రావు. జాయింట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నా లెగ్స్ అనుకో, ఇది నా లెగ్ అనుకో, లెగ్ లో ఇది మోకాలు అనుకోండి, ఇది జాయింట్, ఈ మోకాల దగ్గర ఉండే జాయింట్. మరి మజిల్ అంటే ఏది? మనకు ఈ తొడల దగ్గర, తర్వాత కాలి కింద ఇక్కడ పిక్కలు అంటాం కదా, వీటి దగ్గర ఉన్నటువంటివి మజిల్స్, ఇవి మజిల్స్. ఇలాంటి కాళ్ళ యొక్క ఇలాంటి మజిల్స్ దగ్గర పెయిన్ వస్తుంది, మనకు జాయింట్స్ పెయిన్స్ రావు. సో లాక్టిక్ యాసిడ్ పెయిన్ ఎందుకు వస్తుందంటే డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ పెయిన్. ఎందుకు వస్తుంది? డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బిట్. డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ వి గెట్ పెయిన్ ఇన్ ద మజిల్స్. మరి ఈ పెయిన్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పాను? 3 to 4 days లేదంటే ఒక 1 week వరకు ఉంటుందని చెప్పాను కదా. మరి ఏం జరుగుతుంది 3 to 4 days లేదా 1 week లో? ఏం జరుగుతుందంటే జనరలీ వి టేక్ ఆక్సిజన్. దిస్ ఆక్సిజన్ విల్ ఎలిమినేట్ ద లాక్టిక్ యాసిడ్ ఆర్ కన్వర్ట్ ద లాక్టిక్ యాసిడ్ ఇంటూ ఎనర్జీ. సో విగరస్ బ్రీతింగ్ జరపడం ద్వారా చాలా వరకు లాక్టిక్ యాసిడ్ తొలగిస్తుంది. బట్ ట్రేసెస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ విచ్ ఇస్ రిమైండ్ ఇన్ ద మజిల్స్ will make us pain, so that later on it takes a little bit of time to the lactic acid to be removed by the oxygen. మరి ఈ ప్రొసీజర్ అంతా ఎలా కనుక్కున్నాం మనము? హౌ డిడ్ వి రియలీ ఇస్ ఇట్ ట్రూ? మనం ఏదైనా కానీ ఒక సైంటిఫిక్ స్టడీ ద్వారానే మనం వీ హ్యావ్ టు బిలీవ్ ఆర్ ట్రస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్. మరి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏంటి, ఎలా రీసెర్చ్ చేశారు అనేది కూడా చూద్దాం. యాక్చువల్లీ ఏం చేశారంటే ఒక అథ్లెట్ ని తీసుకున్నారు. ద ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్ ఆన్ అథ్లెట్ పైన చేశారు. ఏం చేశారు? ఈ అథ్లెట్ ట్రెడ్మిల్ పైన ముందుకి వెనక్కి ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఆఫ్టర్ 9 minutes ఫస్ట్ ఏం చేశానంటే బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్ ఒక కంట్రోల్డ్ సిచ్యుయేషన్, రెండవ కంట్రోల్డ్ సిచ్యుయేషన్ ట్రెడ్మిల్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎక్సర్సైజ్ ట్రెడ్మిల్ అంటే తెలుసు కదా, ఇలా ముందరికి వెళ్తుంటుంది, ఇలా 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 నడుస్తూ ఉంటాం దానిపైన. సో దాంట్లో ముందుకి వెనక్కి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ట్రెడ్మిల్ లో నడుస్తున్నప్పుడు ఆఫ్టర్ 9 minutes ఒక కంట్రోల్డ్ సిచ్యుయేషన్, ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఒక కంట్రోల్డ్ సిచ్యుయేషన్. ఈ 3 situations లో ఏం చేశారంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.
బ్లడ్ శాంపిల్స్ 3 సిచ్యుయేషన్స్లో తీసుకున్నారు. తీసుకొని వాటిని పరీక్షించగా బిఫోర్ ఎక్స్పెరిమెంట్ దెర్ వాజ్ వెరీ మైన్యూట్ ఆర్ లెస్ జీరో అని చెప్పొచ్చు అనమాట. లేదు అని అంటే మైన్యూట్ క్వాంటిటీస్ జనరల్గా ఉంటాయి. సో ఆ మైన్యూట్ క్వాంటిటీస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఉన్నింది. బట్ అండ్ వెన్ దే tested after 9 minutes of exercise, the blood contains a lot of amount of lactic acid. But after exercise, after 10 minutes of exercise, again the lactic acid has dropped down to the lower levels. So when the graph was drawn to represent the lactic acid levels at these 3 situations, so this is the duration of before exercise. This is the lactic acid levels. This is blood samples, timing. This is the timing, and this is the lactic acid. So he started with the before exercise. The levels of lactic acid was very low, but after 9 to 10 minutes of exercise, it has shown a high rise in the graph. That means the lactic acid levels have been increased after 9 minutes of exercise. 9 నిమిషాల తర్వాత బ్లడ్ శాంపుల్స్లో లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ హైగా కనిపించాయి. తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయిన 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తే చాలా వరకు లోయర్ లెవెల్స్కి వచ్చేసాయి. చూడండి, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంది. పూర్తి కిందకి ఇక్కడ వరకు రాలేదు, జస్ట్ అక్కడ వరకు వచ్చాయి. ఈ రిమైనింగ్ లేటర్ ఆన్ ఇట్ విల్ బి రిమూవ్డ్. సో విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ it could be concluded that during the exercise we do not breathe, our muscle cells undergo the anaerobic respiration in the absence of oxygen and produce lactic acid. And after the exercise, by vigorous breathing, the lactic acid will be removed. But the traces of lactic acid which have been accumulated in the muscle cells will lead to pains. ఆ మజిల్స్లో పెయిన్స్కి కారణమవుతాయి. అందుకనే మనం విగరస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలా పెయిన్స్ వస్తాయి. బట్ అథ్లెట్స్ విషయానికి వస్తే ఏమవుతుంది? ద అథ్లెట్స్ దే జనరలీ డూ ద బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు? బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే most of the lactic acid will be removed or eliminated after the exercise, so that they do not get pains or cramps in their muscle cells. So breathing exercises help to take much of oxygen. అంతే కాకుండా మీరు ఒక ఒలింపిక్స్లో కానీ ఏదైనా అథ్లెటిక్స్ కనుక చూస్తే బిఫోర్ రన్నింగ్, పరిగెత్తడానికి ముందే రన్నర్ ఏం చేస్తాడంటే గట్టిగా గాలి పీల్చుకుంటాడు. ఇలా గాలి పీల్చుకోవడం ద్వారా he tried to take a lot of oxygen into his muscles, so that it may help his muscles to get more energy and to limit the anaerobic respiration. At the same time, after the exercise or after the athletics, after the running race, he will just come and regularly బ్రీత్ ఇన్ అండ్ అవుట్. రెగ్యులర్గా బ్రీత్ ఇన్ అండ్ శ్వాస పీల్చుకోవడం అనేది చాలా రెగ్యులర్గా క్రమానుగతంగా చేస్తాడు. అండ్ డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ డే రెగ్యులర్లీ డూ ద బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సో దట్ యూ డు నాట్ గెట్ ఎనీ పెయిన్స్ ఆర్ ప్రాంక్స్ ఆఫ్టర్ ద రన్నింగ్ రేస్. సో ఈవెన్ వీ డూ ఎనీ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, వీ డు నాట్ గెట్ ఎనీ పెయిన్స్. బట్ ఇఫ్ యూ డూ ఇట్ రేర్లీ ఆర్ at particular times, we get lot of pains due to the accumulation of lactic acid.